హాయ్, దిస్ ఈస్ డాక్టర్ శైలజ, స్పోర్ట్స్ ఫిజియోథెరపిస్ట్. ఈరోజు మనం డిక్విరియన్ స్టీనోసైనోవైటిస్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో డిక్విరియన్ స్టీనోసైనోవైటిస్ అంటే తంబు వైపు ఉన్న వృష్టి దగ్గర టెండాన్ అనేది ఇన్ఫ్లమేషన్ జరగడం. అంటే మన బొటన వేలు వైపు ఉన్న మణికట్టు దగ్గర టెండాన్ అనేది ఇన్ఫ్లమేషన్ జరుగుతుంది. సో దీన్నే డిక్విరియన్ స్టీనోసైనోవైటిస్ అంటారు. ఇది ఎవరిలో ఎక్కువగా చూస్తామంటే రిపీటెడ్గా హ్యాండ్ అండ్ వృష్టి మూమెంట్ చేసే వాళ్ళలో ఎక్కువగా చూస్తాం, లేదా గార్డెనింగ్ చేసే వాళ్ళలో, లేదా టెక్స్టింగ్ చేసే వాళ్ళలో, ఫోన్ ఎక్కువగా చూస్తూ ఉంటారు కదా, టెక్స్ట్ అనేది టైప్ చేస్తుంటారు కదా వాళ్ళలో, టైపింగ్ చేసే వాళ్ళలో, మెయిన్గా న్యూ మదర్స్ అంటే డెలివరీ తర్వాత పిల్లల్ని ఎత్తుకుంటారు కదా న్యూ మదర్స్, వాళ్ళలో ఎక్కువగా చూస్తాం అనమాట. దీని సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే బొటన్ వేలు దగ్గర మణికట్టు దగ్గర నొప్పి, వాపు, పట్టు లేకపోవడము, పిడికిలు బిగించలేకపోవడం లాంటివి చూస్తాం. దీన్ని ఎలా డయాగ్నోస్ చేయాలంటే ఫింకల్ స్టెయిన్ టెస్ట్ అనేది ఉంటుంది. సో ఆ టెస్ట్ చేయాలి. ఆ టెస్ట్ పాజిటివ్ అయితే మీకు డిక్విరియన్ స్టీనోసైనోవైటిస్ అనేది ఉందని అర్థం. సో దీనికి ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ ఏం చేయాలి? ఫస్ట్ రెస్ట్ ఇవ్వాలి, తర్వాత ఐసింగ్ అనేది అప్లై చేయాలి. రోజుకు 2-3 సార్లు ఐస్ అప్లై చేయాలి. తర్వాత బొటనవేల్కి స్ప్లింట్ అనేది వేయాలి. వీటితో పాటు కొన్ని స్ట్రెచ్చింగ్ అండ్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేయించాలి. అంటే థంబ్ అబ్డక్షన్ స్ట్రెచ్ అండ్ థంబ్ ఎక్స్టెన్షన్ స్ట్రెచ్, వ్రిస్ట్ అల్నార్ డివియేషన్ ఎక్సర్సైజ్ చేయించాలి. అండ్ కొన్ని ఎర్గోనమిక్స్ ఫాలో అవ్వాలి. అంటే మీరు చేతి పని ఎక్కువ చేసే వాళ్ళైతే మీరు చేసే పనిలో కొన్ని మార్పులు అనేది చేసుకోవాలి.